అసలు డైరెక్టర్ కనుక ఆ సీన్ అలా తీసుంటే మూవీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉండేదనుకో. ఫైట్ సీక్వెన్స్ చాలా బాగుంది, కానీ అందులో డ్రోన్ కెమెరా యూజ్ చేసి ఉంటే కనుక ఇంకా బాగా వచ్చేది. ఇన్ని విషయాలు చెప్తున్నావంటే నువ్వు కనీసం 20-30 సినిమాలు తీసే ఉంటావు. నేను సినిమాలేం తీయలేదు బామ్మగారు. మరి ఒక్క సినిమా కూడా తీయకుండా ఆ విషయాలన్నీ ఏదో తెలిసిందల్లా ఎలా చెప్తున్నావు అమ్మాయి? నీకేం తెలుసని? మాకెందుకు తెలియదు బామ్మగారు. ఒక డైరెక్టర్ 50 సినిమాలు తీయచ్చు, ఇంకా మాట్లాడితే 100 సినిమాలు తీయచ్చు, కానీ మేము తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హాలీవుడ్, బాలీవుడ్, కొరియన్ ఇలా సంవత్సరానికి కొన్ని 100 సినిమాలు చూస్తాం. మాకంటే బెటర్ ఎవరికి తెలుసు? అయితే ఒక ఇంట్లో 8 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 3 దోశలు చొప్పున తింటారంటే నేను 3 సేర్లు పప్పు నానబోసాను. ఎన్ని సేర్లు బియ్యం నానబోయాలంటావు? అది నాకెలా తెలుస్తుంది? ఒక సినిమా కూడా తీయకుండానే 100 సినిమాలు చూసి సినిమా ఎలా తీయొచ్చో చెప్పగలిగిన తెలివితేటలున్నా నీకు? ఈ మాత్రం తెలీదు? సాదా దోశ, మసాలా దోశ, ఎగ్ దోశ, వెజ్ దోశ, పన్నీర్ దోశ అంటూ చిన్నప్పటి నుంచి సంవత్సరానికి ఎన్ని వేల దోశలు తినుంటావు? నీకు తెలుస్తుందిలేమ్మా, చెప్పు. బామ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది బామ్మ. కోటాను కోట్ల బడ్జెట్ పెట్టి కొన్ని వేల మంది కొన్ని నెలల పాటు రాత్రి పగలు కష్టపడితే సినిమా అనే ఎండ్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. అలాంటి సినిమా గురించి ఏబీసీస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కూడా తెలియని మాలాంటి వాళ్ళు కూడా మాకున్న మిడిమిడి జ్ఞానంతో ఈ సీన్ ఇలా చేసుంటే బాగుండు, ఆ పాట అలా తీసుంటే బాగుండు అని చెప్పి మా ఒపీనియన్స్ని వేరే వాళ్ళ మీద రుద్ది వాళ్ళు కూడా సినిమా ఎంజాయ్ చేయలేకుండా చేయడం చాలా తప్పు. అయిందా? బాగైందా? ప్రతిదానికి